హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు. ఇవాల్టి వీడియోలో హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని చూపించబోతున్నానండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అండ్ చేసే పద్ధతిని బట్టి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కానీ నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయితే ఇంట్లో చేసినా సరే రెస్టారెంట్ లో చేసినట్లే పర్ఫెక్ట్ గా ఈ చికెన్ దమ్ బిర్యానీని చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి. హాఫ్ కేజీ చికెన్ని 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, హాఫ్ లెమన్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మినిమం 1 to 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలి. కేజీల ప్రకారం అయితే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ని 2-3 వాషెస్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బిర్యానీలో మెయిన్గా ఇవి వేస్తేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, లవంగం, యాలుక్కాయ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసుకోవాలి. అవి వేగాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే చికెన్ అనేది అడుగంటుతుంది. మనకి టైం ఉంటే చికెన్ని ఎక్కువసేపు అయినా మ్యారినేట్ చేయొచ్చు. ఎంత ఎక్కువసేపు ఉంటే పీసెస్ అనేవి అంత జ్యూసీగా వస్తాయి. నెక్స్ట్ చికెన్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండే బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పర్లేదండి. ఇంకో సైడ్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ అనేది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. 70% ఉడికితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ అనేది 80% వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా మనం చెక్ చేస్తే కొంచెం పలుకుగానే ఉండాలి. అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం దమ్ వేసుకోవాలి. చికెన్, రైసు సరిపోయే ఒక పెద్ద బౌల్లోకి జాలిగంట సహాయంతో మనం ఉడికించుకున్న రైస్ని సెపరేట్ చేసుకోవాలి. ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసాక కొంచెం చికెన్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా రైస్ వేసుకొని సేమ్ ప్రొసీజర్ రైస్, చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎక్కువ క్వాంటిటీ రైస్, చికెన్ ఉంటే ఇలా 3-4 లేయర్స్ వరకు వస్తుంది. కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఉడికించుకున్న వాటర్ని ఒక టీ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలండి.
ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా గోధుమ పిండితో కవర్ చేసుకోవాలి. ఇది కూడా మెయిన్ స్టెప్పే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని మనం సెట్ చేసుకున్న బౌల్ని పెట్టుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, మొత్తం 20 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు ఓపెన్ చేయకూడదండి, అలాగే ఉంచాలి. చూసారా బిర్యానీ ఎలా వచ్చిందో? ఈ గోధుమ పిండిని రిమూవ్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా, చూడ్డానికి అద్భుతంగా ఉంది కదా. రైస్ కూడా చాలా పొడి పొడిగా, ఎక్కడా తడి కూడా లేకుండా వచ్చింది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి, చాలా జ్యూసీగా ఉంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ. నేను చెప్పిన టిప్స్ తోటి మీరు ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ని ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేయండి. వేదమ్మా ఎట్లుంది బిర్యానీ? బాగుందా? రెస్టారెంట్ లాగుందా? లక్కీ బిర్యానీ ఎలా ఉంది?